మనం ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లమ్స్లో కంటిన్యూషన్ వీడియో. సో దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్ దీన్ని 2 వేస్లో స్ప్లిట్ చేయాలి. సో ఒకటి ఏంటంటే 4/x+2 << 5 అండ్ సో 5 <> 7/x+2 దాన్ని అంటే యాక్చువల్గా ఇదేంటి 5. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో దీని వాల్యూ 4/x+2 <> 5 అవ్వాలి అండ్ 5 <> 7/x+2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. సో లెఫ్ట్ది రైట్ది లెఫ్ట్ రాసేటప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే బెటర్ కాబట్టి నేను 7/x+2. సో ఇప్పుడు మీ సెకండ్ కండిషన్ అది, దీన్ని ఇలా రాస్తున్నాను 7/x+2. సో రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రాశాను, అలాగే 5 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, అది రైట్ సైడ్ రాశాను. ఒక ఇన్ఈక్వాలిటీలో లెఫ్ట్ది రైట్ది లెఫ్ట్ రాస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది. అంటే << ఏమవుతుందంటే << అవుతుంది. ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి, అలాగే నెక్స్ట్ ఈ ఇన్ఈక్వాలిటీ కూడా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి రెండింటి మధ్యలో అండ్. సో అండ్ అంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మనం ఇంతకుముందు ఇంటర్వెల్స్లో చూసాం అండ్ రెండు ఆన్సర్స్ని ఎలా క్లబ్ చేయాలి, అండ్ ఇంటర్సెక్షన్ ఎలా తీసుకోవాలో చూసాం. ఇక్కడ క్వశ్చన్లో అండ్ అని మీనింగ్ వస్తుంది. అంటే సపోజ్ ఒకటి చూడండి, 2 <> x <> 5 అంటే ఏంటి అర్థము? ఎక్స్ 2కి 5కి మధ్యలో ఉండాలి, అంతేనా? ఎక్స్ వాల్యూ 2కి 5కి అంటే ఎప్పుడు అండ్ వస్తుంది, ఎప్పుడు ఆర్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై చేయకపోతే ఆన్సర్ మొత్తం తప్పిపోతుంది. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ 2కి 5కి మధ్యలో ఉంది అంటే అర్థం ఏంటి? ఎక్స్ వాల్యూ 2కి 5కి మధ్యలో ఉంది అంటే ఈ 2, 5 మధ్యలో ఉంది అంటే 2 కంటే ఎక్కువ అండ్ 5 కంటే తక్కువ. సో 2 కంటే మోర్ ఆర్ అండ్ ఆరా అండ్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఈ పోర్షన్ ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ డాటెడ్ పోర్షన్ ఉందో రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది. ఇది ఎక్స్ వాల్యూ 2కి 5కి మధ్యలో అంటే 2కి 5 మధ్యలో మార్కింగ్ చేసుకుంటే, సో ఈ మార్కింగ్ ఏరియా ఎలా ఉంది అంటే 2కి రైట్ సైడ్ ఉంది అండ్ సేమ్ టైం 5కి లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో 2కి రైట్ సైడ్ అండ్ 5కి లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది? అండ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సో 2 <> x <> 5ని ఎలా రాస్తున్నాం అంటే 2 <> x అవ్వాలి అండ్ సేమ్ టైం x <> 5 అవ్వాలి. సో మనం జనరల్గా వేరియబుల్ అనేది లెఫ్ట్ సైడ్ రాస్తాం కాబట్టి ఎక్స్ని లెఫ్ట్ సైడ్ 2ని రైట్ సైడ్ రాసినప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. సో అండ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, అంతే కదా. ఇక్కడ ఎక్స్ వాల్యూ 2కి 5కి మధ్యలో ఉంటే 2కి 5 మధ్యలో అంటే 2 కంటే మోర్ అండ్ 5 కంటే లెస్. మరి ఇక్కడ అదే కదా వచ్చింది, ఎక్స్ <> 2 అండ్ ఎక్స్ <> 5. సో ఈ రెండు అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి దీనిది? సో ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఆన్సరు ఎలా రాయాలి అంటే, సో రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలంటే మీకు తెలుసు. సో ఎక్స్ <> 2 5 రెండు కనిపిస్తున్నాయి కాబట్టి రెండింటిని కూడా నెంబర్ లైన్ మీద మార్క్ చేయండి. సో ఎక్స్ <> 2 అంటే ఏంటి? 2కి రైట్ సైడ్ హోల్, ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు లేదు కదా. అది ఎక్స్ <> 5 అంటే ఏంటి అర్థము? 5కి లెఫ్ట్ సైడ్. అండ్ అంటే ఏంటి? కామన్ పోర్షన్. అండ్ అంటే ఏంటి? బోత్ లైన్స్. అండ్ అంటే బోత్ లైన్స్ ఇంటర్వెల్స్లో ఆల్రెడీ మనం చూసాము. అండ్ అంటే బోత్ కండిషన్స్ సాటిస్ఫైది అంటే బోత్ లైన్స్ వచ్చేది. అంటే ఆన్సర్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు 2, 5 లేదంటే 2 <> x <> 5. సో ఇప్పుడు నేను అంటుంది ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమొచ్చిందో చూసుకోండి. అండ్ వచ్చింది. ఏమొచ్చింది? అండ్ వచ్చింది. అంటే ఎప్పుడు అండ్ వస్తుంది, ఎప్పుడు ఆర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ అని రాశాను, ఇక్కడేమో ఆర్ అని రాశాను. అంటే సిచ్యువేషన్ బట్టి ఎక్కడ అండ్ రాయాలి, ఎక్కడ ఆర్ రాయాలి. మరి ఇక్కడ అండ్ ఎందుకు వచ్చింది, అక్కడ ఆర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువ అండ్ 5 కంటే లెస్. సో 2 కంటే మోరు, 5 కంటే లెస్. సో ఇది అంటే బోత్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 2 కంటే ఏంటి ఇది డాటెడ్ పోర్షన్ ఏంటి? బోత్ అంటే ఎక్స్ వాల్యూ 2 కంటే మోరు అండ్ సేమ్ టైం 5 కంటే లెస్.
కాబట్టి బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వదు. అయితే ఎక్స్ వాల్యూ 2కి లెఫ్ట్ సైడ్ అన్నా ఉంటుంది లేదంటే రైట్ సైడ్ ఉంటుంది కానీ సో రెండు ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఏంటి <2. సో ఎక్స్ వాల్యూ 2కి లెఫ్ట్ సైడ్ అండ్ ఇక్కడ ఏంటి x>5 ఏదో ఒకటే అవుతుంది కానీ బోత్ అవ్వదు. ఏదో ఒకటే అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ ఉంటే 2కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేదు అంటే 5కి రైట్ సైడ్ ఉంటుంది. బోత్ అవ్వదు అంటే సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి 1 తీసుకుంటే ఏదో ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అంటే ఈ రిజల్ట్లో ఏదైనా ఒక నెంబర్ 1 తీసుకున్నారనుకోండి 1 ఎక్కడ ఉంటుంది చెప్పండి? 1 ఎలా ఉంటుంది? 2కి లెఫ్ట్ సైడ్ <5 అవుతుందా? 1 <5 అవ్వదు, ఏదో ఒకటే అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. x<2 అంటే 2కి లెఫ్ట్ సైడ్ మార్కింగ్ చేశాను, x>5 అంటే 5కి రైట్ సైడ్. ఇక్కడ ఆర్ అని మీనింగ్ ఎందుకు వచ్చింది అంటే ఈ కండిషన్లో ఉన్న ఏదన్నా ఈ ఏరియాలో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్స్లో ఇంటర్వెల్ సైడ్ ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే ఏదో ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది కానీ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వదు. సపోజ్ 7 తీసుకున్నారనుకోండి 7 ఈ రెండిట్లో ఒకటే అవుతుంది, అయితే <5 అవుతుంది ఆర్ <2 అవుతుంది. ఇప్పుడు 7 ఏంటి చెప్పండి, ఏది సాటిస్ఫై అయింది? 7 ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. 7 అనేది <5 అవుతుంది కానీ <2 అవ్వదు. అలాగే 1 తీసుకున్నారనుకోండి 1 అనేది ఇది ఒక కండిషనే సాటిస్ఫై అవుతుంది. అంటే మనం ఏదైతే ఇక్కడ మార్కింగ్ చేసిన ఏరియాలో ఏ నెంబర్ తీసుకున్నా అయితే 2కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేదు అంటే 5కి రైట్ సైడ్ ఉంటుంది మార్కింగ్ చేసిన ఏరియాలో ఆన్సర్ తీసుకుంటే. సో మనకి x<2 అంటే 2కి లెఫ్ట్ సైడ్, x>5 అంటే 5కి రైట్ సైడ్. సో మనం మార్కింగ్ చేసిన నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే ఏదో ఒక రూల్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అయితే మీ ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోండి ఉంటే 2కి లెఫ్ట్ సైడ్ అయినా ఉంటుంది లేదంటే 5కి రైట్ సైడ్ అయినా ఉంటుంది. అంతేగాని రెండు కండిషన్ సాటిస్ఫై విధంగా ఉండదు. అంటే ఇతని నెంబర్ ఉంటుందో ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఒక నెంబర్ చెప్పండి, మీ ఇష్టం వచ్చిన నెంబరు. ఆ నెంబర్ ఎలా ఉండాలంటే మీ ఇష్టం వచ్చిన ఒక్క నెంబర్ చెప్పండి చాలు. ఆ నెంబర్ ఎలా ఉండాలంటే 2 కంటే లెస్ ఉండాలి. మీరు నాకు ఒక నెంబర్ చెప్పాలి, ఆ నెంబరు 2 కంటే లెస్ ఉండాలి అండ్ సేమ్ టైం 5 కంటే ఎక్కువ ఉండాలి. ఒక్క నెంబర్ చెప్పండి. 2 కంటే లెస్ 5 కంటే మోర్ ఉన్న నెంబర్ ఉంటుందా? ఉండదు. అంటే ఏదో ఒకటే అవుతుంది. సో ఏదో ఒకటే అవుతుందని మీనింగ్ వచ్చినప్పుడు మనం అక్కడ వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఏం తీసుకుంటాం, రెండింటి మధ్యలో ఆర్ తీసుకుంటాం. అదే ఇప్పుడు ఇది అనుకోండి బోత్. ఇప్పుడు ఏంటి, ఒక నెంబర్ చెప్పండి <2 అండ్ <5. 2 కంటే ఎక్కువ ఉండాలి, మీ ఇష్టం ఒక నెంబర్ చెప్పండి. 2 కంటే మోర్ ఉండాలి, 5 కంటే లెస్ ఉండాలి. 2 కంటే మోర్ అంటే 3, 4, 3.1, 3.2 ఇవన్నీ కూడా 2 కంటే ఎక్కువే కదా. అండ్ సేమ్ టైం 5 కంటే తక్కువ. అంటే ఇక్కడ 2కి 5 మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా బోత్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి బోత్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ అండ్ అని వస్తుంది. అంటే రెండు కండిషన్ సాటిస్ఫై నెంబర్ పాసిబుల్ కాబట్టి ఇక్కడ అండ్ వస్తుంది. ఎక్స్ వాల్యూ <2 అండ్ <5. సో 2కి 5 మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా కూడా బోత్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. బోత్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ అండ్ ఇక్కడ ఈ నెంబర్ లైన్లో తీసుకుంటే అయితే 2కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేదంటే 5కి రైట్ సైడ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ బట్టి మనం అక్కడ అండ్ రాయాలన్నా ఆర్ రాయాలన్నది అర్థం చేసుకోవాలి. అండ్ రాయాలన్నా ఆర్ రాయాలన్నది మీకు అక్కడ అర్థమవుతుంది. సో అండ్ అయితేనేమో ఇంటర్సెక్షన్ తీసుకుంటాం, ఆర్ అంటేనేమో యూనియన్ తీసుకుంటాం. ఓకే. సో ఇంకా మీకు సింపుల్గా ఫాస్ట్గా చెప్పాలంటే సో మీరు చూడండి, ఒక క్వశ్చన్ ఇలా ఉందనుకోండి ఈ టైప్లో ఉంటే మీరు ఒకటే. సో ఎక్స్ వాల్యూ ఏకి బీకి మధ్యలో ఉండాలి. ఏకి బీకి మధ్యలో అంటే ఏ లీస్ట్, సో ఏకి రైట్ సైడ్ బీకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో బోత్ కండిషన్ సాటిస్ఫై ఆన్సర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం రాస్తాం, ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి <a అండ్ బీకి లెఫ్ట్ సైడ్ కాబట్టి x<b ఉండాలి. x>a అండ్ x<b. సో ఇక్కడ అండ్ అని మీనింగ్ వస్తుంది. అంటే బోత్ కండిషన్ సాటిస్ఫై అయితే అండ్ అని వస్తుంది. స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, అలవాటు అవుతున్న కొద్దీ మీకు ఈజీ అవుతుంది. కాకపోతే దేనైనా ఆలోచించి రాయండి.
లాజిక్ తోటి రాయండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ అండ్ అంటే మీకు ఈ టైప్లో ఉందంటే అండ్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈ టైప్లో ఉంది అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అండ్ ఎక్స్ లెస్ దాన్ బి, ఈ టైప్లో ఉంది అంటే సో లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. సో బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా అలాగే ఉంది కాబట్టి మధ్యలో ఏమొస్తుంది, అండ్ అని వస్తుంది. క్వశ్చన్ ఏమొస్తుంది మధ్యలో, అండ్. ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాం. సో ఇదొక క్వశ్చన్, అదొక క్వశ్చన్, రెండింటిని సాల్వ్ చేసి రెండింటికి ఇంటర్సెక్షన్. ఇప్పుడు x+2, ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక డినామినేటర్ x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చా అంటే తీసుకెళ్ళకూడదు. ఇన్ఈక్వాలిటీలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సో డినామినేటర్ అనేది అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళాము అంటే అర్థం ఏంటి, x+2 రైట్ సైడ్ తీసుకెళ్ళాము అంటే x+2 పెట్టి బోత్ సైడ్స్, అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x+2 రైట్ సైడ్ వెళ్ళాము అంటే అర్థం ఏంటి, బోత్ సైడ్స్ x+2 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు, అంటే దాన్ని బోత్ సైడ్స్ x+2 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు. సో ఇచ్చిన క్వశ్చన్ని బోత్ సైడ్స్ x+2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే x+2 క్యాన్సిల్ అయ్యి సైడ్ 4 అటు సైడ్ అలా వస్తుంది. సో అలా మల్టిప్లికేషన్ చేయకూడదు ఇన్ఈక్వాలిటీలో. సో అట్లా మల్టిప్లికేషన్ చేయకూడదు అంటే డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయకూడదు, అంటే డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. చాలామందికి తీసుకెళ్ళిపోతారు తెలియక, అంటే ఈక్వాలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి అలా చేసేస్తారు. అంటే ఇలా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు ఆల్జీబ్రాలో స్కూల్ ఏం చేస్తారు, x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతారు. ఈ x+2 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతారు కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏదో ఒకటి అది చేసేస్తారు. సో అక్కడ చేయొచ్చు, అక్కడ ఎందుకంటే ఈక్వల్ ఉంది, అక్కడ ఏముంది ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఉన్నప్పుడు మీరు ఈ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, ఈక్వాలిటీ ఉన్నప్పుడు డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు. కానీ ఇన్ఈక్వాలిటీలో ఎప్పుడు కూడా డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. సమ్ టైమ్స్ తీసుకెళ్ళచ్చు. ఎప్పుడు అంటే డినామినేటర్ అనేది మీకు పాజిటివ్ అని క్లియర్ ఐడియా ఉంటే, అంటే ఇప్పుడు ఇలా క్వశ్చన్ ఉందనుకోండి, సో ఈ 5 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు, అంటే 5 × 5 తీసుకెళ్ళచ్చు. ఈ 5ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. కానీ సేమ్ అలాగే క్వశ్చను ఇలా ఉంటే తీసుకెళ్ళకూడదు. x+2 4/x+2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5, x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. ఇక్కడ 5 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళాము, ఇక్కడ తీసుకెళ్ళట్లేదు. ఎందుకు అన్నది క్లియర్గా ఉండాలి. సో ఒక ఇన్ఈక్వాలిటీలు ఎప్పుడు కూడా ఈ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్లారు అంటే దాని అర్థం డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. సో ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ అలా చేయకూడదు. అది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా మల్టిప్లికేషన్ చేయకూడదు. ఈ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్లారు అంటే అది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా తీసుకెళ్ళకూడదు. ఇక్కడ 5 అన్నది క్లియర్గా మన పాజిటివ్ కాబట్టి తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ x+2 అన్నది మీకు పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉందనుకోండి, x+2/-5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5, ఇప్పుడు కూడా -5 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. అంటే -5 రైట్ సైడ్ అంటే -5 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు, అప్పుడు -5 × 5 -25. కాకపోతే ఇప్పుడు కూడా -5ని రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, కానీ -5ని రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, కానీ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, ఇక్కడ 5 రైట్ సైడ్ తీసుకెళ్ళాం, ఇక్కడ లెస్ దాన్ ఉంటే లెస్ దానే రాశాం. ఇక్కడ -5ని రైట్ సైడ్ తీసుకెళ్ళాం, కానీ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ రాశాం. అంటే ఇక్కడ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్తే ఇన్ఈక్వాలిటీ ఏమీ మారలేదు. అదే సేమ్ టైం ఇక్కడ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్తే ఇన్ఈక్వాలిటీ మారింది. తేడా ఏంటి అంటే డినామినేటర్ అనేది పాజిటివ్ అయితే రైట్ సైడ్ తీసుకెళ్ళినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. ఇక్కడ 5 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అదే ఇక్కడ డినామినేటర్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. అంటే లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది. -5 రైట్ సైడ్ తీసుకెళ్తే ఇన్ఈక్వాలిటీ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మీరు -5 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. -5 రైట్ సైడ్ తీసుకెళ్లారు అంటే బోత్ సైడ్స్ -5 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు.
ఏదైనా ఒక ఇన్ఈక్వాలిటీ ఉందనుకోండి, 2 <3 ఇంతకుముందు చెప్పినాను అయినా మళ్ళీ ఒకసారి 2 <3 దీన్ని ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 4 వస్తుంది, ఇది 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 6 వస్తుంది. 4 <6 రైటేగా, 4 అనేది 6 కంటే లెస్సే, రైటే. పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏం మారలేదు. అదే నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. సో -5 పెట్టి మల్టిప్లికేషన్ చేశారనుకోండి, అదేంటి -10, -5 × 3 -15. ఇప్పుడు -10 లెస్సా -15 లెస్సా? -15 లెస్, -10 మోర్. ఓకేనా? నెగిటివ్ కదా, ఇది నెగిటివ్ ఉంది కాబట్టి -10 మోర్. చూసారా, ఇక్కడ 2 <3ని బోత్ సైడ్స్ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ కూడా లెస్ దానే ఉంది. ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంది. కానీ సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి నేను నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాను. నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమైంది? ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఒక ఇన్ఈక్వాలిటీలో బోత్ సైడ్స్ పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక ఇన్ఈక్వాలిటీని బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి, ఒక ఇన్ఈక్వాలిటీని బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? మారిపోతుంది. అందుకే ఇక్కడ 5 అన్నది పాజిటివ్ అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళాం, మల్టిప్లికేషన్ చేసాం, పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఎటువంటి చేంజ్ లేదు. కానీ ఇక్కడ డినామినేటర్ నెగిటివ్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారింది. మరి ఇక్కడ ఎందుకు x+2 ఎందుకు రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు అంటే, x+2 రైట్ సైడ్ తీసుకెళ్లారంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేసినట్టేగా. x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్లారు అంటే ఇది ఇలా రాసామంటే అప్పుడు ఏంటి? 4x+2 పెట్టి మనం మల్టిప్లికేషన్ చేసినట్టు. మరి అప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చాలా మార్చకూడదా? తెలీదు. ఎందుకు తెలీదు? x+2 అనేది పాజిటివ్ అయితేనేమో ఇన్ఈక్వాలిటీ మార్చం, అంతే కదా. ఒక ఇన్ఈక్వాలిటీలో పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఒక ఇన్ఈక్వాలిటీని పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు. అదే ఒక ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. మరి ఇక్కడ x+2 అనేది పాజిటివ్ మీకు తెలియదు, నెగిటివ్ తెలియదు. పాజిటివ్ అయితేనేమో ఇన్ఈక్వాలిటీ మారదు, నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. x+2 అనేది పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది తెలియదు. ఒకవేళ అది పాజిటివ్ అయి ఉండుంటే ఇన్ఈక్వాలిటీ మారదు. అదే x+2 అనేది నెగిటివ్ అయి ఉండుంటే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. మరి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మార్చాలా మార్చకూడదా మనకి క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు అంటే x+2 అనేది పాజిటివ్ తెలీదు, మనకి నెగిటివ్ తెలియదు. సో పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా ఎప్పుడు కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ రైట్ సైడ్ ఎప్పుడు తీసుకెళ్ళకూడదు? అది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా తీసుకెళ్ళకూడదు. అది పాజిటివ్ నెగిటివ్ మీకు క్లారిటీ లేనప్పుడు తీసుకెళ్ళద్దు. మరి ఎప్పుడు తీసుకెళ్ళచ్చు అంటే మీకు క్లియర్గా పాజిటివ్ అని తెలిస్తే తీసుకెళ్ళండి. ఇప్పుడు 5 అనేది క్లియర్గా పాజిటివ్ తీసుకెళ్ళండి. కాకపోతే ఇన్ఈక్వాలిటీ మార్చబాకండి, ఇన్ఈక్వాలిటీ మారదు. క్లియర్గా -5 అనేది నెగిటివ్ అని తెలుసు కదా, క్లియర్గా నెగిటివ్ అని తెలిసినా కూడా తీసుకెళ్ళండి. కాకపోతే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. సో పాజిటివ్ అయినా మనం రైట్ సైడ్ తీసుకెళ్తాం, నెగిటివ్ అయినా రైట్ సైడ్ తీసుకెళ్తాం. కానీ పాజిటివ్లో ఇన్ఈక్వాలిటీ మారదు, నెగిటివ్లో రైట్ సైడ్ తీసుకెళ్తే ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. అంటే ఇక్కడ క్లియర్గా పాజిటివ్ అని తెలుసు కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు, ఇక్కడ క్లియర్గా నెగిటివ్ అని తెలుసు కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారిపోయింది. లెస్ దాన్ ఏమైంది? గ్రేటర్ దాన్ అయింది. అదే x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే అది పాజిటివ్ నెగిటివ్ క్లియర్గా తెలియదు కదా, అది నెంబర్ కాదు కదా. 5 అంటే మీకు నెంబర్ కాబట్టి పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ చేశారు. ఇప్పుడు x+2 అనేది పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు. ఒకవేళ x+2 పాజిటివ్ అయి ఉంటేనేమో < గానే ఉంటుంది. ఒకవేళ x+2 అనేది నెగిటివ్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుంది? గ్రేటర్ అవుతుంది. సో x+2 అనేది పాజిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళిపోయినా. నెగిటివ్ అయితే గ్రేటర్ అవుతుంది.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. అంటే అది పాజిటివ్ నెగిటివ్ దాన్ని బట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. మీకు పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ లేనప్పుడు అలా మల్టిప్లికేషన్ చేయకూడదు. క్లారిటీ ఉంటే చేయొచ్చు. మళ్ళీ పాయింట్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ వినండి. సో పాజిటివ్ అని తెలిస్తే చేయొచ్చు, పాజిటివ్ అయితే చేయొచ్చు, కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. సో పాజిటివ్ అని తెలిస్తే తీసుకెళ్ళచ్చు. మళ్ళీ ఎందుకు చెప్తానంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. పాజిటివ్ అని తెలిస్తే రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, ఇన్ఈక్వాలిటీ ఎలాగుందో అలాగే ఉంటుంది. లెస్ దాన్ అంటే లెస్ దానే ఉంటుంది, గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దానే ఉంటుంది. అదే డినామినేటర్ నెగిటివ్ అయిందనుకోండి, అప్పుడు కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు. కాకపోతే లెస్ దాన్ ఏమో గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఏమో లెస్ దాన్ అవుతుంది. అది పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు మాత్రం తీసుకెళ్ళకూడదు. అప్పుడు ఏం చేస్తారు? మీకు పాజిటివ్ అయితేనేమో ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంచేస్తారు, నెగిటివ్ అయితేనేమో ఇన్ఈక్వాలిటీ మారుస్తారు. మరి ఇప్పుడు మీకు అది పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంచుతారా లేకపోతే మారుస్తారా? పాజిటివ్ అని తెలిస్తే అలాగే ఉంచేస్తారు, నెగిటివ్ అని తెలిస్తే మార్చేస్తారు. కానీ ఇప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు మీరు ఏం రాస్తారు? పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు ఏం రాస్తారు? ఇన్ఈక్వాలిటీ మారుస్తారా మార్చరా? తెలియనప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీలో డినామినేటర్ అనేది పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు తీసుకెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. 98% స్టూడెంట్స్ రాంగ్ చేస్తుంటారు ఇందులో, ఇంటర్మీడియట్లో కూడా. సో పాజిటివ్ నెగిటివ్ తెలియనప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. సో ఇన్ఈక్వాలిటీలో మనం మాట్లాడుతుంది. అది పాజిటివ్ నెగిటివ్ తెలిస్తే రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, పాజిటివ్ అని తెలిస్తే తీసుకెళ్ళండి. ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో అలాగే ఉంచండి. లెస్ దాన్ అంటే లెస్ దాన్గానే ఉంచండి, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అని ఉంచండి. అదే నెగిటివ్ అని తెలిస్తే గ్రేటర్ దాన్ని లెస్ దాన్గా మార్చండి, లెస్ దాన్ని గ్రేటర్ దాన్గా మార్చండి. సో క్లారిటీ ఉంటే. ఏం క్లారిటీ లేనప్పుడు అసలు తీసుకెళ్ళద్దు. మరి ఇక్కడ క్లారిటీ లేదు మనకి. ఈ క్వశ్చన్లో x+2 అనేది పాజిటివ్ తెలీదు, నెగిటివ్ తెలీదు, ఎటువంటి క్లారిటీ లేదు. మరి ఎటువంటి క్లారిటీ లేనప్పుడు ఈ ప్రాబ్లాన్ని ఎలా చేయాలి? సో క్లారిటీ లేనప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి? క్లారిటీ లేనప్పుడు ఏం చేయాలి? మరి ప్రాబ్లం అయితే చేయాలి కదా. ఏం చేయాలి అంటే ఈ 5నే లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. 5నే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఈ x+2 రైట్ సైడ్ ఎప్పుడు తీసుకెళ్తాం? అది మీకు క్లియర్గా పాజిటివ్ నెగిటివ్ తెలిసి ఉండుంటే. ఇక్కడ తెలియదు కాబట్టి మనం తీసుకెళ్ళాం. అప్పుడు ఏం చేస్తాం? రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. రైట్ సైడ్ ఎప్పుడు కూడా జీరోనే ఉండాలి. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. కంపల్సరీ ఇక్కడ రైట్ సైడ్ ఏమి ఉండాలి? జీరోనే ఉండాలి. వేరేది ఏది ఉండకూడదు. రైట్ సైడ్ ఏది ఉన్నా కూడా దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. అంటే ఇక 5 ఉంది కాబట్టి దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఎల్సిఎం చేయాలి. సో ఇక్కడ ఏముంది? 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం x+2. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 4 × 1 4 మైనస్ 5 × x+2. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది? 4 - 5x - 10 బై x+2. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది 4 - 10 అంటే -6 - 5x బై x+2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ఆన్సర్ రాసేయాలి. సో ఈ కేస్ 1 ఆన్సర్. సో దీని ఆన్సర్ ఇప్పుడు మనకి పిఎన్పి రూల్ వాడతాం. పిఎన్పి రూల్ అంటే ఈచ్ వన్ ఏం చేయాలి? 0కి ఈక్వేట్ చేయాలి. సో డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది? -2 వస్తుంది. న్యూమరేటర్ని కూడా 0కి ఈక్వేట్ చేయండి. x = -5x = 6 అడిపోతే +6 అవుతుంది. సో x = -6/5 వస్తుంది. సో న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని ఈక్వేట్ 0 చేస్తే క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. ఒకటేమో -2 వస్తుంది, ఒకటేమో -2, ఇంకొకటేమో న్యూమరేటర్ని 0కి ఈక్వేట్ చేస్తే -6/5 వస్తుంది. సో ఏది లీస్ట్? -2 లీస్ట్. సో -2 లీస్ట్ కాబట్టి -2 అనేది లెఫ్ట్ సైడ్ ఉంచండి. నెక్స్ట్ -6/5 ఉంచేసారు. ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం సో మనము -6/5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కదా, పిఎన్పి రూల్ వాడాలి కదా, పాజిటివ్ అని ఐడెంటిఫై చేయాలంటే. మనం ఇంతకుముందు పిఎన్పి రూల్లో డిస్కస్ చేసాం. ఈ నెంబర్ లైన్ మీద లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. అంటే -6/5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబరు. సో 0 తీసుకోండి. 0 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? పాజిటివ్ అని ఇక్కడ చెక్ చేసుకోండి. సో -6 ఇక్కడ ఎంత? అది 0. సో -6 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి.
సో న్యూమరేటర్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ నెగిటివ్ అవుతుంది, డినామినేటర్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 2 పాజిటివ్ అవుతుంది. సో నెగిటివ్ పాజిటివ్, సో నెగిటివ్ పాజిటివ్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, సో ఒక నెగిటివ్ పాజిటివ్ అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి నెగిటివ్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ పవర్స్ లేవు కాబట్టి ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, నెగిటివ్ ఏరియా తీసుకోవాలి. నెగిటివ్ ఏరియా అంటే ఏంటి, -2కి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, ఇది లేదంటే -6/5కి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ తీసుకెళ్ళకూడదు. అది మనం పిఎన్పి రూల్ ఆల్రెడీ నేర్చుకున్నాం. డినామినేటర్లో ఉన్న క్రిటికల్ వాల్యూ ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు. అంటే డినామినేటర్లో ఏంటి, క్రిటికల్ వాల్యూ -2 కదా, డినామినేటర్ని 0కి వేస్తే క్రిటికల్ వాల్యూ ఏంటి, -2. కాబట్టి -2 తీసుకోకూడదు. సో -2ని స్కిప్ చేస్తున్నాం. -6/5 తీసుకోవచ్చు. సో ఇది కేస్ 1 ఆన్సర్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 చూసి రెండింటికి అండ్ కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ చూద్దాం. సో కేస్ 2 అంటే ఇది 7/x+2. ఇక్కడ కూడా x+2 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చా అంటే తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే అది పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి ఏం చేస్తాం, x+2 అనేది డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళాం. రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్నే లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం. రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్నే లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు డినామినేటర్ ఏంటి 1, సో ఎల్సిఎం చేసేస్తే ఏమొస్తుంది, x+2. ఎల్సిఎం చేస్తే x+2 వస్తుంది. సో ఇక్కడ 7 - 5 × x+2 ≥ 0. సో 7 - 5 × x, 5x - 10/x+2 ≥ 0. సో ఇది ఏమొస్తుందంటే -3 - 5x/x+2 ≥ 0 వస్తుంది. సో ఇప్పుడు ఇది సెకండ్ కేస్ 2. సో కేస్ 2 నుంచి క్రిటికల్ వాల్యూస్ కనుక్కోండి. సో ఈచ్ వన్ 0కి వేస్తే క్రిటికల్ వాల్యూ -2 వస్తుంది. అలాగే న్యూమరేటర్ కూడా 0కి ఈక్వేట్ చేయండి, అప్పుడు x వాల్యూ -3/5 వస్తుంది. సో -3/5 అనేది -2 కంటే మోర్ కాబట్టి సో రైట్ సైడ్. తర్వాత ఇప్పుడు పిఎన్పి రూల్ వాడతాం. సో ఈ నెంబర్ల మీద లార్జెస్ట్ నెంబర్ ఏంటి అదంతా పిఎన్పి రూల్లో మీరు నేర్చుకున్నారు. -3/5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. 0 తీసుకుందాం. 0 -3/5కి రైట్ సైడే కదా, 0 అనేది నెగిటివ్ కంటే ఎక్కువే కదా. సో 0 తీసుకుంటే ఇది న్యూమరేటర్ నెగిటివ్ వస్తుంది. సో న్యూమరేటర్ నెగిటివ్ వస్తుంది, డినామినేటర్ పాజిటివ్ వస్తుంది. సో ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి నెగిటివ్తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ కూడా పవర్స్ లేవు కాబట్టి ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసేయాలి, అంటే -2 తీసుకోకూడదు. యాక్చువల్గా ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేస్తాం, క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేయము. డినామినేటర్ 0 అయితే ఇన్ఫినిటీ అవుతుంది. సో ఆన్సర్ ఇన్ఫినిటీ రాకూడదు కాబట్టి డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు >= 0 అంటే ఏంటి, పాజిటివ్ ఏరియా. సో ఇది సో ఎక్సెప్ట్ -2 కాబట్టి దీని నుంచి ఆన్సర్ ఏంటి, -2కి -3/5కి మధ్యలో ఉంటుంది. సో ఇది కేస్ 2 ఆన్సర్. ఇప్పుడు కేస్ 1 ఆన్సర్ ఏమో ఇది, కేస్ 2 ఆన్సర్ ఏమో ఇది. ఇప్పుడు రెండిటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అండ్ కదా, ఎందుకు ఇంటర్సెక్షను, రెండిటికి దీనికి మధ్యలో ఏముంది, అండ్ ఉంది. సో ఈ రెండిటికి మధ్యలో అండ్ ఉంది కాబట్టి అండ్ అని మీనింగ్ వస్తే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ తీసుకునేటప్పుడు రెండింటి నుంచి కనిపించిన నెంబర్స్ మార్కింగ్ చేసుకోండి. సో -2 కనిపిస్తుంది, నెక్స్ట్ -6/5 కనిపిస్తుంది. సో ఏది లీస్ట్, -6/5 లీస్ట్, నెక్స్ట్ -3/5 కనిపిస్తుంది. సో బోత్ ఆన్సర్స్ నుంచి కనిపించిన నెంబర్స్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. అరేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఏంటి, -2కి లెఫ్ట్ సైడ్. ఫస్ట్ ఆన్సర్ ఏంటి, -2కి లెఫ్ట్ సైడ్ ఎక్సెప్ట్ -2. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఎక్సెప్ట్ -2. సో -2కి లెఫ్ట్ సైడ్ మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, -6/5కి రైట్ సైడ్. -6/5కి రైట్ సైడ్ ఇంక్లూడింగ్ ఇక్కడ ఇంటూ మార్క్ లేదు కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఉంది కదా క్వశ్చన్లో.
సో ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూ కాబట్టి -6/5కి రైట్ సైడ్ అయిపోయింది. అలాగే సెకండ్ ఆన్సర్ ఏంటి, -2 తీసుకోకూడదు హోలు, -3/5కి మధ్యలో. సో -3/5 తీసుకోవచ్చు, -3/5 తీసుకోవచ్చు కదా. సో ఈ రెండింటి మధ్యలో అన్నాం. సో మధ్యలో కాబట్టి ఇది. సో ఇప్పుడు రెండు ఆన్సర్స్ అయిపోయినాయి. సో ఇదేమో ఫస్ట్ ఆన్సర్, ఇదేమో సెకండ్ ఆన్సర్. ఇప్పుడు ఏంటి, రెండింటికి మధ్యలో ఏముంది, అండ్ ఉంది. అండ్ ఉంటే ఎలా రాయాలో మనం ఇంతకుముందు ఇంటర్వెల్స్లో చూసాం. అండ్ అంటే బోత్ ఆన్సర్స్ కవర్ అయిన ఏరియా తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇప్పుడు, x బిలాంగ్స్ టు -6/5 కామా -3/5, -6/5 కామా -3/5 ఇది ఆన్సర్.